హలో గాయ్స్! వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్. ఈరోజు యమ్మీ యమ్మీ బాదం పాలతో మీ ముందుకొచ్చేసానండి. చూస్తేనే ఎంత యమ్మీగా ఉన్నాయో బాదం పాలు. తాగితే కూడా అంతే బాగుంటుందండి. మనం బయట కొనుక్కొని తాగిన దానికంటే కూడా ఇంట్లో ఇలా మంచిగా ఫ్రెష్‌గా పాలతోని ఇలా బాదం పాలు చేసుకుంటే ఎంత బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. బయట వాళ్ళు ఏంటేంటివో వేస్ట్ చేస్తారు. కలర్స్ అని అవి ఇవి వేస్ట్ చేస్తారు. అలా కాకుండా మనం ఇంట్లోనే మంచిగా ఫ్రెష్ పాలతోని ఇలా బాదం పప్పు వేస్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి ఇలా బాదం పాలనేవి. ఇలా గనక మీరు బాదం పాలు చేసి ఇంట్లో పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ పోసిస్తే వాళ్ళు ఎంత ఇష్టంగా తాగుతారోనండి. మీరు ఒక గ్లాసు బాదం పాలు పోసి వాళ్ళకిస్తే వాళ్ళు ఇంకో గ్లాస్ కూడా కావాలని అంటారు. అంత బావుంటాయి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారుగా ఇలా మంచి పాలను తీసుకొని బాగా మరగబెట్టుకోండి. ఆ పాలు మరిగేలోపు మనం కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి. వెనిలా ఫ్లేవర్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్‌గా కూడా ఉంటుందని వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేరే ఫ్లేవర్ తీసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్‌ని నేను ఒక 5 స్పూన్స్ అలా తీసుకున్నాను. అలా 5 స్పూన్స్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు ఉంటే మాత్రం మనకు బాగుండదు బాదం పాలనేవి. అందుకోసమే ఉండలు లేకుండా మంచిగా నీట్‌గా కలుపుకోవాలి. చిన్నగా ఇలా నీట్‌గా కలుపుకుంటే మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలిసిపోతుంది. అందుకోసమే ఉండలు లేకుండా కలుపుకోండి. మీకు చిక్కగా కావాలనుకుంటే బాదం పాలనేవి మనం ఇలా కస్టర్డ్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. నేను అందుకోసమే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు చిక్కగా ఉంటేనే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి బాదం పాలు. అందుకోసమే కొంచెం కస్టర్డ్ పౌడర్ ఎక్కువనే వేసుకున్నాను. మీకు చిక్కగా వద్దు, పలసగా కావాలనుకుంటే బాదం పాలు కస్టర్డ్ పౌడర్ కొంచెం తక్కువగా వేసుకోండి. చిక్కగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్‌ని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని ఇందులో యాడ్ చేసుకోండి. చూస్తున్నారుగా అలా యాడ్ చేసిన వెంటనే మంచిగా కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుంది. ఉండలు కడితే అసలు బాగోదు కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి. మనం కలుపుతుంటే మొత్తం ఉండలు లేకుండా మొత్తం అందులో కలిసిపోతుంది ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా. అందుకోసమే మనం కలుపుతూనే ఉండాలండి. అలాగే పైన మీగడ రాకుండా చూసుకోవాలండి. పాల పైన మీగడ వచ్చినా గానీ బాదం పాలు అస్సలు బాగోవు. అందుకోసమే మీగడ రాకుండా, ఉండలు కట్టకుండా ఉండాలంటే మనం ఇలా కలుపుకుంటూ సిమ్‌లో పెట్టుకుంటూ గ్యాస్‌ని మనం బాగా మరిగించుకోవాలి పాలనేవి. పాలనేవి బాగా మరిగిపోతే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మొత్తం కూడా పాలలో మెల్ట్ అయిపోయి చాలా అంటే చాలా చిక్కగా అవుతాయి కస్టర్డ్ పౌడర్ అనేది. ఇందులో కలవడం వల్ల పాలనేవి చూడొచ్చు ఎంత బాగా చిక్కగా అవుతుందో. ఇలా మరుగుతా ఉంటే మనకు పాలనేవి బాగా చిక్కగా అయిపోతాయి. ఇలా మనకు చిక్కగా అయిపోతే బాదం పాలనేవి రెడీ అయిపోయినట్టే. ఈ పాలల్లో మనం మంచిగా ఏదైనా ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. బాదం పప్పు వేసుకుంటే మంచిగా బాదం పాలనేవి రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి ఈ బాదం పాలు. కంపల్సరీ ట్రై చేయండి. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారు. బాదం పాలనేవి ఇంట్లో తయారు చేసుకునేవి చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. మనం బయట తాగితే టేస్ట్ ఉంటాయి అనుకుంటాం కానీ వాళ్ళన్నీ పౌడర్‌లేసి తయారు చేస్తారు. పాలలో కూడా పౌడర్ వేస్తారు టేస్ట్ రావడం కోసం. అవని ఇవని పౌడర్స్ వేస్ట్ చేస్తుంటారు. అవి మన హెల్త్‌కి కూడా మంచిది కాదండి. అలా కాకుండా ఇంట్లో మనం మంచిగా ఫ్రెష్ పాలతోని ఇలా మంచిగా తయారు చేసుకుంటే మన హెల్త్‌కి కూడా చాలా అంటే చాలా మంచిది. అందుకోసం మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకోండి. కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్ అనేది చూసి యాడ్ చేసుకోండి. మీకు స్వీట్‌నెస్ కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి. స్వీట్‌నెస్ తక్కువగా తింటే మాత్రం తక్కువ షుగర్ యాడ్ చేసుకొని, ఆ షుగర్ కూడా అందులో మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ బాగా పాలనేవి బాగా మరిగించుకోండి. అలా పాలు ఎంత బాగా మరిగితే మనకు అంత చిక్కగా అవుతాయి. అందుకోసమే బాగా మరిగించుకోండి. మనం ఇలా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత బాగా మరగబెట్టుకుంటేనే పాలనేవి చిక్కగా అవుతాయి. చిక్కగా అవుతేనే బాదం పాలు చాలా టేస్ట్‌గా ఉంటాయండి. అందుకోసం బాగా మరిగించుకోండి. మంచి కలర్ కూడా వచ్చింది చూడొచ్చు. మంచిగా మనకి యెల్లో కలర్‌లో ఎంత బాగా ఉందో బాదం పాలనేవి. మనం బయట తాగే బాదం పాలు వాళ్ళు కలర్ కూడా వేస్తారండి. ఫుడ్ కలర్ అని అదని ఇదని వేస్తారు. అలా కాకుండా మనం ఇంట్లో ఇలా మంచిగా తయారు చేసుకోవడం వల్ల మనం ఏం కలర్ వేయకుండా ఓన్లీ కస్టర్డ్ పౌడర్ అండ్ పాలతోనే మంచి బాదం పాలనేవి రెడీ అయ్యి చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇలా పాల పైన మీగడ రాకుండా మంచిగా ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా రెడీ అయిపోతుంది. చూడొచ్చు ఎంత బాగా క్రీమీగా ఎంత బాగా ఉన్నాయో బాదం పాలు. చూస్తే ఇలానే తాగాలనిపిస్తుంది కదా! మీకు ఏ ఫ్రూట్స్ ఏయి కూడా అవసరం లేదు. బాదం పప్పు ఏవి అవసరం లేదు. ప్లెయిన్ బాదం పాలు కావాలనుకుంటే ఇలా కూడా మనం
తాగొచ్చండి. ఇలా మంచిగా రెడీ చేసుకున్న బాదం పాలని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. మంచిగా చల్లగా మంచిగా ఎంతో బాగుంటాయి ఈ బాదం పాలు. ఇలా కూడా తాగండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు ప్లెయిన్‌గా కావాలంటే అలా ట్రై చేయండి. మీకు ప్లెయిన్‌గా వద్దు ఇందులో బాదం పప్పు వేసుకోవాలి, బాదం పాలులాగా రెడీ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇందులో మనం బాదం పప్పు వేసుకొని మంచిగా బాదం పాలు రెడీ చేసుకోవచ్చు. ఎంతో టేస్ట్‌గా ఉంటాయి అలా కూడా. చూస్తున్నారుగా ఇలా మంచిగా క్రీమీగా అండ్ చిక్కగా ఉంటే మనకు బాదం పాలు టేస్ట్‌గా ఉంటాయి. ఎప్పుడు కూడా పల్చగా ఉంటే బాదం పాలు టేస్ట్‌గా ఉండదండి. చిక్కగా ఉంటేనే టేస్ట్‌గా ఉంటుంది. అందుకోసం మీరు కూడా చిక్కగా చేసుకోవడానికి ట్రై చేయండి. బాదం పాలనేవి ఎంత చిక్కగా ఉంటే మనకు టేస్ట్ అనేది అంత బావుంటుంది. బాదం పాలు చేయడం అంటే ఎంతో కష్టం. అబ్బా! మనం ఇంట్లో చేసుకోవడం ఎందుకులే బయట కొనుక్కొచ్చుకోవడం బెస్ట్ అనుకుంటాం గానీ, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన ఇంట్లో పాలు, కస్టర్డ్ పౌడర్ ఉంటే సరిపోతుంది. ఇంకేం అవసరం కూడా లేదు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి. మనం ఎంతో కష్టపడాలనుకుంటాం గానీ అవసరం లేదండి. ఒక 5 మినిట్స్‌లో రెడీ అయిపోతాయి. చాలా అంటే ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇది కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి బాదం పాలనేవి ఇలా బాగా మరుగుతేనే టేస్ట్ ఉంటాయి కాబట్టి బాగా మరిగించుకోండి. సిమ్‌లో పెట్టి మరిగించుకోండి. హై ఫ్లేమ్‌లో పెడితే మొత్తం పొంగిపోతాయి. టేస్ట్ ఉండదు కాబట్టి సిమ్‌లో పెట్టి బాగా మరిగించుకోండి. చూస్తే ఎంత మంచి కలర్ వచ్చిందో చూడొచ్చు. ఏం ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా గానీ చాలా అంటే చాలా మంచి కలర్ వచ్చింది కదా! అలా మనకు బాగా మరిగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇలా ఫ్యాన్ కింద పెట్టి మొత్తం చల్లార్చుకోండి. బాదం పాలనేవి బాగా చల్లారిన తర్వాతనే దాంట్లో మనం ఏదైనా యాడ్ చేయాలండి. ఎందుకంటే అవి వేడిగా ఉన్నప్పుడు ఏది యాడ్ చేసినా గానీ అస్సలు బాగోవు. అందుకోసమే చల్లార్చుకోవాలి బాగా. ఇలా మనం బాగా స్పూన్‌తో కలుపుతూ చల్లార్చుకోవాలండి. ఎందుకంటే పైన మీగడ రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా బాదం పాలు చేసుకున్నప్పుడు పైన మీగడ రాకుండా చూసుకోండి. మీగడొస్తే అస్సలు బాగోదు. అందుకోసం మీగడ రాకుండా ఇలా మంచిగా కలుపుకుంటూ చల్లార్చుకోండి. ఇలా మనకి ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ చిక్కగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది మరీ చిక్కగా అయితే మనం ఫ్రిడ్జ్‌లో పెడితే గట్టిగా ముద్దలాగా అవుతుంది. అందుకోసమే ఇలా చిక్కగా అయితే సరిపోతుంది. ఇలా మనం చిక్కగా చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా చిక్కగా అవుతుంది. మనం ఇలా గిన్నెలో పెట్టుకొని స్పూన్‌తో తినడానికి వీలుగా ఉంటుంది. తాగడానికి గూడా వీలుగా ఉంటుంది. అందుకోసమే ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ చిక్కగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా బాగా స్పూన్‌తో కలుపుకుంటూ మంచిగా చల్లార్చుకోండి. మనకెంత బాగా చల్లారితే అంత బాగా ఉంటాయి బాదం పాలనేవి. మనం మంచిగా చల్లారిన తర్వాతనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. సమ్మర్‌లో ఇలా బాదం పాలు చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనకెప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు మంచిగా గ్లాస్‌లో పోసుకొని తాగితే ఎలా ఉంటుందండి సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఇంట్లో చేసుకున్న బాదం పాలు ఎంతైనా ఇంకా టేస్ట్ అనేవి ఇంకా బావుంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. ఇలా బాగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి. అవి చల్లారిన తర్వాత అందులో ఇలా బాదం పప్పు తీసుకోండి. కొన్ని ఎక్కువనే తీసుకోండి బాదం పప్పు అనేవి. అలా బాదం పప్పు తీసుకొని వాటినన్నిటిని కూడా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. అలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని అందులో మనం యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అందుకోసమే ఇది బాదం పప్పునన్నిటిని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. చూస్తుండగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం ఆ పాలల్లో ఈ బాదం పప్పు యాడ్ చేసినప్పుడు చాలా అంటే చాలా బావుంటుందండి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇలా మంచిగా చల్లగా అయిన తర్వాత మనకు గ్లాస్‌లో పోసుకొని తాగుతుంటే మధ్య మధ్యలో ఈ బాదం పప్పు తగులుతుంటే ఎంత బావుంటుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే ఇలా బాదం పప్పు మనం మామూలుగా తినాలంటే తినలేం కానీ మంచిగా ఇలా పాలలో వేసుకొని మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం గ్లాస్‌లో పోసుకొని తాగుతుంటే మనకు చాలా యమ్మీగా ఉంటుంది కాబట్టి అవి తినుకుంటూ ఆ పాలను తాగేస్తాం బాదం పాలనేవి. అందుకోసమే ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండీ! మీరు కూడా చూడొచ్చు ఎంత ఈజీగా అయిపోయిందో మన బాదం పాలు. ఈ సమ్మర్‌లో ఇలా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. బయట మనం తెచ్చుకోవడం కంటే కూడా ఇంట్లో చేసుకోవడమే చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. అండ్ మనకు తక్కువ కాస్ట్‌లో అయిపోతుంది. ఒక బాదం పాలు మనం బయట తాగాలంటే రూ. 30, రూ. 40 తీసుకుంటారు. ఒక గ్లాస్ బాదం పాలకి రూ. 30, రూ. 40 తీసుకుంటే ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నా, 5 మెంబర్స్ ఉన్నా గానీ వాళ్ళందరికి తీసుకురావాలంటే ఒక రూ. 100, రూ. 150 అలా అయిపోతది. అలా కాకుండా రూ. 120, రూ. 150 పెడితే మనకు కొంచెం బాదం పప్పైనా వస్తుంది గదండీ! రూ. 50 బాదం పప్పు తెచ్చుకున్నా గానీ రూ. 50 కస్టర్డ్ పౌడర్ తెచ్చుకుంటే, ఆ కస్టర్డ్ పౌడర్‌తోని మనం ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. ఆ బాదం పప్పు మంచిగా ఇలా పాలలో వేసుకొని మన ఇంట్లో అందరం కూడా తాగొచ్చు. చాలా అంటే చాలా మంచిగా ఇంట్లో ఫ్రెష్‌గా చేసుకొని అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది కాబట్టి ఇంట్లో తయారు చేసుకున్న బాదం పాలు ఇలా మంచిగా ఫ్రెష్‌గా చేసుకొని ఇంట్లో అందరం కూడా మంచిగా తాగొచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న బాదం పప్పును మొత్తం కూడా ఆ బాదం పాలలో వేసుకుంటూ మంచిగా కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల మనకు ఆ బాదం పప్పు మొత్తం కూడా పాలలో మొత్తం కూడా కలిసిపోయి చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మొత్తం పాలలో కలిసే విధంగా ఈ బాదం పప్పుని కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల మనకు
మొత్తం కూడా చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 1 అవర్ వదిలేస్తే చల్లగా బాదం పాలనేవి రెడీ అయిపోతాయండి. ఆ చల్లని బాదం పాలని మనం ఒక గ్లాస్‌లో తీసుకొని సర్వ్ చేసుకొని తాగుతుంటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకునే పద్ధతండి. మీరు కూడా ట్రై చేయండి. మన ఇంట్లో బాదం పప్పు, కొంచెం బాదం పప్పు ఉన్నా గానీ, ఆ బాదం పప్పు పాలతోని అండ్ కస్టర్డ్ పౌడర్ ఈ 2, 3 మంచిగా మనం బాదం పాలని రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. అందులో మనం మంచిగా కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్వీట్‌నెస్‌ని బట్టి షుగర్ కూడా యాడ్ చేసుకొని, ఇలా మంచిగా ఫ్రెష్ బాదం పాలు రెడీ చేసుకొని, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్లాస్‌లో వేసుకొని తాగొచ్చండి. చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి మంచిగా ఇలా రెడీ చేసుకొని బాదం పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల వాళ్ళు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లగా వాళ్ళకి కూడా మంచి గ్లాస్‌లో పోషిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఈ సమ్మర్‌లో మనకి ఎక్కువగా ఈ లిక్విడ్స్ తాగాలనిపిస్తుంది. చల్లగా డ్రింక్స్ అండ్ జ్యూస్‌లు తాగాలనిపిస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఇలా మంచిగా బాదం పాలు రెడీ చేసుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు చల్లగా బాదం పాలు తాగాలనిపించినా గానీ, జ్యూస్ తాగాలనిపించినా గానీ గ్లాస్‌లో పోసుకొని తాగితే మనకు మంచిగా తాగినట్టు ఉంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి కుకింగ్ వీడియోస్‌ని చూడండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి.